కాంగ్రెస్ సర్కార్ రంగంలోకి దిగడంతో మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు ఒప్పందం గడువు ముగియడంతో మరమ్మతులు చేయబోమని ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ బుకాయించింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో బ్యారేజీకి మరమ్మత్తు పనులు మొదలయ్యాయి. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీకి ఎడమవైపు మహారాష్ట్ర నుంచి కాఫర్ డ్యాం నిర్మించేందుకు ఎల్ఎన్టీ సంస్థ మట్టి పనులు చేపట్టింది. బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ ఉన్న వైపు నుంచే ముందుగా పనులు మొదలుపెట్టారు. కాగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల్లో కదలిక రావడంతో మళ్లీ కాళేశ్వరం నీళ్లపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో 21వ పిల్లరు అక్టోబర్ 21న కుంగిపోయింది. కుంగుబాటుకు గల కారణాలు తెలుసుకుని పునరుద్ధరిస్తామని ఎల్ఎన్టీ సంస్థ ప్రకటించింది. గత ప్రభుత్వంలోని మంత్రులు, ఇంజనీరింగ్ అధికారులు కూడా నిర్మాణ సంస్థే పూర్తి బాధ్యత వహించి బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేపడుతుందని ప్రకటించారు. అయితే ఈ నెల 2న ఎల్ఎన్టీ కంపెనీ పునరుద్ధరణ పనులపై మాట మార్చింది. బ్యారేజీ నిర్మాణం సమయంలో కుదుర్చుకున్న డిఫెన్స్ లయబిలిటీ పీరియడ్ 2 ఏళ్ల వరకే ఉందని, 2022 జూన్ 29తోనే ఒప్పందం ముగిసిపోయిందని ప్రకటించింది. మళ్లీ పునరుద్ధరణ పనులు చేయాలంటే కొత్తగా ఒప్పందం చేసుకోవాలని లేఖ రాసింది. అంతేకాక కాఫర్ డ్యాం నిర్మాణానికి 55.75 కోట్లు కావాలని పేర్కొంది.